శరీరము దృఢంగా ఉండాలి, శరీరము మంచి ఫిట్ గా ఉండాలి, శరీరము మంచి ఎక్సర్సైజ్ కూడిన దానితో కలిగి ఉండాలి. చాలా మంది ఆహారం తింటారు గాని వారు ఎక్సర్సైజ్ చేయరు, ఆహారం తింటారు గాని దాన్ని అరిగే విధానంలో సరిగా చూసుకోరు. టైము లేదు, ఏమీ లేదు, అర్ధరాత్రి కూడా తినేటువంటి వారుగా ఉంటారు. మరలా తర్వాత దేవా నా కడుపంతా నొప్పేనాయన, మసాలాతో నిండిపోయింది, మాంసాలతో నిండిపోయింది. అనారోగ్యం వచ్చిన తర్వాత యేసయ్యా ఈ ఆరోగ్యము నాకు దయచేయి, అనారోగ్యాన్ని తీసివేయి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. బాగా తినడం ఎందుకు? అలాగునే నన్ను మరలా స్వస్థపరచు అని చెప్పడం ఎందుకు? తినొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ పెద్దలు ఒక మాట చెప్పేవారు. ఏంటి అని అంటే, పెట్టెలు తిరిగే వేళ భోజనం చేసే సమయం. పెట్టెలు ఎప్పుడు వస్తాయి బయటికి? ఉదయం 5 ఏమండి ఆ ప్రాంతంలో వస్తాయి. మరలా సాయంత్రము సూర్యాస్తమయం లోపు మరలా గూడికి చేరుకుంటాయి, తింటాయి, ఆహారాన్ని పిల్లలకు తీసుకెళ్తాయి. మరలా 6 తర్వాత అవి తింటం ఎప్పుడైనా మనం చూడగలమంటే చూడం. మరి మనకే ఈ హైదరాబాద్ పట్టణంలో సమయం లేదు, ఏమీ లేదు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ప్రతి చోట కూడా ఏమండి 10 దాటిన తర్వాత, 11 దాటిన తర్వాత, 12 దాటిన తర్వాత ఇంట్లో ఒకవేళ ఎవరు ఏం చేయలేదంటే కనుక ఏమున్నాయి? జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, ఇలాగా నానా రకాలుగా తీసుకొని అర్ధరాత్రులు తినడం. దేవుడు మనకి శరీరంలో ఇచ్చినటువంటి ఈ మిషన్కి పని అప్పచెప్తా ఉంటాం. 6 గంటల లోపు ఆహారం తీసుకొని చక్కగా మీరు రెస్ట్ తీసుకున్నారనుకోండి, లోపల ఉన్నటువంటి మిషన్ ఏం చేస్తుంది? పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అంతేగాని పడుకునే సమయంలో కూడా వాటికి ఇంకా పని అప్పచెప్పామనుకోండి, ఏమవుతుంది? మిగతా ఆర్గాన్స్ అనేటువంటివి దెబ్బతింటాయి. కనుక మనం ఆహారము తిన్నా మనకేం కావాలి శరీరానికి అనంటే ఎక్సర్సైజ్ కావాలి.